హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్లాప్ క్లాప్ ఛానల్. సో ఈరోజైతే మనం ఫ్రెష్ కంటెంట్తో వచ్చేస్తున్నాము. సో రీసెంట్గా వచ్చిన కొత్త టీజర్, ఆ మూవీ అయితే మన తేజ సజ్జది. మూవీ పేరు అయితే ఏంటంటే మిరాయ్. సో ఇది కూడా ఒక సూపర్ సినిమా అవ్వబోతుంది అనుకుంటున్నాను నేనైతే. సో టీజర్ రిలీజ్ చేసారు వాళ్ళు. సో దానికైతే మన రియాక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఇంకెందుకు లేట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. పీపుల్ మీడియా జరగబోయేది ఫ్యాక్టరీ. మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. వావ్, వీళ్ళు మళ్ళా కలియుగంలో పుట్టిన ఏ శక్తి మన పాత పురాణాలు తీసుకొస్తారు. అది ఫుల్ ఎపిక్ అప్ అవుతుంది. దీన్ని ఆపలేదు. దీన్ని కూడా ఆపలేరు. ఈ మూవీని ఎవరు ఆపలేరు. ఇంకా పాన్ ఇండియా హిట్ అవ్వబోతుంది ఇది కూడా. ఇలాంటి రైతుని మన మనోజ్ అన్న కూడా ఉన్నాయి ఇందులో. వావ్, ఈయన సూపర్ పవర్స్ ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. వావ్ వావ్ వావ్, చాలా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా ఉంది తనకి. యా, ఈ షాట్ అయితే మస్తు ఉంది. ఓ మన జగన్ అన్న, జగపతి బాబు గారు. ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. అదే మిరాయ్. ఓకే, మీరాయా. నువ్వు యోధావే, కానీ నువ్వెవరో నీకే తెలియని యోధా. సమాధానం కోసం బయట కాదు, లోపల వెతుకు. బ్యాక్గ్రౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఈజిప్ట్లోకి వెళ్ళే వీళ్ళు కూడా అయితే పెయింట్ వెయిటింగ్. అడ్వెంచర్ ఏంటో కానీ సూపర్ ఉండబోతుంది అనుకుంటా. ప్లస్ మన మనోజ్ అన్న సీన్స్, ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగా చేసారు. వాట్ ఏంటి ఎవరది? సైడ్ కంతా మంకీస్. మన శ్రీరామ్. వీళ్ళేదో సర్ప్రైజ్ పెట్టారు మూవీలో. సెప్టెంబర్ 5th వస్తుంది ఇయర్. ఓకే 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 గైస్, టీజర్ మాత్రం సూపర్ ఉంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా డిస్ప్లే చేశారు. ఎస్పెషల్లీ మన మనోజ్ అన్న ఫైట్స్ కూడా బాగా డిజైన్ చేశారు, కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ సో అఫ్ కోర్స్ వి నో తేజ సర్జా కొత్త కంటెంట్ వస్తాడు, మళ్ళీ పాన్ ఇండియా హిట్ కొట్టబోతుండు. అండ్ లాస్ట్కి ఆ కాళ్ళని ఎవరైతే చూపించారో అది పెద్ద సస్పెన్స్ అవ్వబోతుంది, పెద్ద సర్ప్రైజ్ మనకి. అది నాకు తెలిసి అది శ్రీరాముడు అనుకుంటున్నాను. ఇంకటి పక్కన మంకీస్ ఉన్నాయి, మొత్తం దండలు పెడుతుర్రు. సో పక్కా మన రామాయణంకి అయితే తీసుకుపోతారు వీళ్ళు. రామాయణం, మహాభారత్కి కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉండొచ్చు. సో వాళ్ళు చూపించిన స్టార్టింగ్లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, కొన్ని సీన్స్ బట్టి సో పక్కా పురాణాలకు అయితే తీసుకుపోతారు. ఏదైనా మ్యాజిక్, సూపర్ పవర్స్కి అవన్నీ చూపిస్తుండొచ్చు. సో ఎస్, చాలా బాగుంది. సో అవుట్ ఆఫ్ 5, 4 4 నా రేటింగ్ దీనికైతే. సో అంతే మరి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో గైస్. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ రివ్యూ ఎలా ఉందో. మీ వ్యూస్ కూడా చెప్పండి. కమెంట్ సెక్షన్స్ అయితే నేను అన్నీ చదువుతాను కమెంట్స్ని. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, బాయ్.